నమస్కారం సార్. ఎవరండి మీరంతా? ఎందుకు పోలీసులో సరెండర్ అయ్యారు? మేమే సార్ నందిని హత్య చేసింది. నో యువర్ ఆనర్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. మాణికవేల్. లేదు యువర్ ఆనర్. ఉండండి మాణికవేల్, కూర్చోండి. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో విందాం. మీరు చెప్పండి, ఎందుకు ఆ అమ్మాయిని హత్య చేశారు? సార్ నా పేరు సేదు. నందిని కాలేజ్ పక్కనే నేను చదువుతున్నాను. నందిని నేను చాలా సిన్సియర్గా లవ్ చేశాను సార్. కొన్ని రోజులు తెలిసింది నందిని నన్ను మాత్రమే కాదు చాలా మందిని ప్రేమించిందని. ఏమంటున్నావురా? సైలెన్స్. అయ్యా అబద్ధం ఆడుతున్నారయ్యా. సైలెన్స్. కూర్చోండి, కూర్చోండి. మేము ముగ్గురం ఆ విషయం కనిపెట్టేశాం సార్. దీని గురించి నందిని దగ్గర అడిగాం సార్. తను ఇంకా అలా చెయ్యనని చెప్పి మళ్ళీ అందరినీ ఏమర్చడం మొదలెట్టింది సార్. అది మేము తట్టుకోలేకపోయాం సార్. అందుకే ముగ్గురు తనని హత్య చేద్దామని నిర్ణయించాం. ప్లాన్ చేసి అక్కడికి రప్పించి పైప్తో తల మీద కొట్టి చంపేశాం సార్. నేనే సార్ నందిని నేను తీసుకుని వచ్చాను. వీడు కొట్టేటప్పుడు చేతుల్ని నేనే గట్టిగా పట్టుకున్నాను. పైనుంచి నేనే సార్ విసిరేశాను. మేము కొట్టిన ఇరుము పైప్ని తీసుకొచ్చేసాం. అయ్యా, బ్లడ్ శాంపుల్ కన్ఫర్మ్ అయిపోయిందయ్యా. ఇది నందిని బ్లడ్ అయ్యా. దానికైనా రిపోర్ట్ అయినయ్యా ఇది. అన్నీ కరెక్టే, కానీ మీరు చెప్పేది నిజమే అని నేను ఎలా నమ్మేది? సార్ ఈ ఫోన్లో నందిని నాకు పంపిన మెసేజెస్ అంతా ఉన్నాయి సార్. అది మాత్రమే కాదు, మా గురించి బయట తెలియకుండా ఉండాలని హత్య చేసేటప్పుడు నందిని సెల్ ఫోన్ తీసుకొచ్చేసాను సార్. ఇవ్వరా. ఇదే సార్ ఆ సెల్ ఫోన్. ఈ కేసు ఇంత పెద్దదవుతుందో అనుకోలేదు సార్. అది మాత్రమే కాకుండా అయ్యగారి గెస్ట్ హౌస్లోనే మేము పార్ట్ టైంగా పనిచేస్తున్నాం. అయ్యగారికి ఇది సమస్య ఏంటని తెలిసిన వెంటనే నిజం ఒప్పుకుందని వచ్చేసాను సార్. సో మీరే జీపీ సార్ గెస్ట్ హౌస్ లో పని చేసి ఆ సేదు కరెక్టా? అవును మేడం. మీ నంబరేనా ఇది? 8248272578. నా నంబరే మేడం. ఇప్పుడు ఈ నంబర్ నుంచే నందినికి అన్ని కాల్స్ వచ్చింది అంటే మీరే చేశారా? అవును మేడం. జీపీ సార్ గెస్ట్ హౌస్ లో పని చేసేటప్పుడు నైట్ టైంలో అప్పుడప్పుడు స్విగ్గీలో ఆర్డర్ చేసే అలవాటు ఉందా? ఎప్పుడు చేయను మేడం. నెలకు ఒక 2 సార్లు 3 సార్లు చేస్తాను మేడం. వాళ్ళు చెప్పేది నిజమేనండి. లెటర్ తీసుకొచ్చారు, అందులో సేదు పేరు రాసింది. అయ్యగారికి తెలిస్తే కోపడతారని నేనే ఆ లెటర్ని కాల్చానండి. సీసీటీవీ ఫుటేజ్ మార్చింది కూడా నేనేనండి. అది మాత్రం కాదు యువర్ ఆనర్. వీళ్ళ ప్రేమించుకున్న సమయంలో బయట చుట్టి తిరిగినప్పుడు చూసిన కొన్ని సాక్ష్యాలు ఇక్కడికొచ్చారు. ఒకరోజు పార్కులో చెట్ల మూల నుంచి ఆ అబ్బాయి ఆ అమ్మాయి తర్వాత తిట్టి పంపించేసానయ్యా నేను. అప్పుడప్పుడు లేట్ నైట్ అప్పుడు మన రెస్టారెంట్ వస్తూ ఉంటుంది అమ్మాయి. డ్రెస్ కాస్త సరిగ్గా ఉండదు సార్. మనం ఏం చెప్తాం సార్, ఇప్పుడు సహజమే కదా సార్. మా థియేటర్లో కార్నర్ సీట్లో ఆ అమ్మాయి అబ్బాయి క్లినిక్ ఒక అబ్బాయితో 2-3 సార్లు రావడం నేను చూశాను. చూశానయ్యా. చూశానండి. వీటన్నిటి పెట్టి చూసేటప్పుడు నందిని చాలా అబ్బాయిల్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఏమార్చినందువల్ల తనని ప్రేమించిన ఆ అబ్బాయిలే ప్లాన్ చేసి ఈ హత్య చేశారు యువర్ ఆనర్. సో ఫర్ మీ ద కేస్ ఇస్ క్లోజ్డ్. మీరేదైనా చెప్పదలుచుకున్నారు మాణిక్యవేల్? యువర్ ఆనర్, వీళ్ళు పూర్తిగా డ్రామా ఆడుతున్నారు. ఇందులో ఏది నిజం కాదు. నాకు కొంచెం టైం ఇచ్చారంటే. మీకు ఎంత టైం ఇవ్వాలని అనుకుంటున్నారు మాణిక్యవేల్? ఈ కేసు ప్రారంభం నుంచి చూస్తున్నాను. వాళ్ళు ఏ ఎవిడెన్స్ ఇచ్చినా కూడా అది అబద్ధమని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప మీరు వేసిన హత్య కేసుకి సాలిడ్ గా ఒక్క ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయలేదు. రే తమ్ముడు లేగవయ్యా. ఏ ధైర్యంలో ఈ కేసు వేశావు? బయట ప్రెస్ ని పిలిచి ఏదేదో మాట్లాడావు కదయ్యా. ఇక్కడ మాట్లాడుచున్న చోట్ల సైలెంట్ గా కూర్చున్నావు. వాళ్ళు నీ మీద పరువు నష్టమని కేసు వేశారే, దానికి కరెక్ట్ అయిన ఎవిడెన్స్ లేదనుకో ఎన్ని సంవత్సరాలు శిక్ష తెలుసా? 7 సంవత్సరాలు. లోపలికి వెళ్తేనే తెలుస్తుంది. అందరు టైం ని వేస్ట్ చేశావు. ఒక 10 నిమిషాల్లో తీర్పు.
చెప్పండి సార్, నందిని మీరే చెప్పారా లేదా ఫోన్ చేసి మిమ్మల్ని చెప్పమన్నారా? ఎక్కువ లో చేశాను సార్, తట్టుకోలేకపోయాను, అందుకే చంపేశాను. ఇలాంటి అమ్మాయి దగ్గర అబ్బాయిలందరూ జాగ్రత్తగానే ఉండండి. తను తప్పుడు అమ్మాయి అనే అనుకుందాం, అందుకని చంపేస్తారా ఏంటి? ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా నేను నిద్రపోను. చేసే తప్పంతా వీళ్ళు చివరికి కుర్రాల మీద వేసేస్తారు. నందిని మాత్రం కాదండి, ఈ కాలపు అమ్మాయిలు అందరూ ఇలాగే. చచ్చిపోయిన అమ్మాయిని ఎందుకండి ఇంత అసహ్యం చేస్తున్నారు? గత వారంగా మన దేశంలో సెన్సేషన్ గా ఉన్న నందిని కేసులో ఇంకాసేపట్లో తీర్పు రాబోతోంది. రత్నం, మనం స్టే ఆర్డర్ తీసుకుందాం. నాకు జడ్జి తెలిసిన వారే, తినగా నేనే వెళ్ళి ఆయనతో మాట్లాడాలి. చాలా థ్యాంక్స్ బాబు. దేనికన్నా థ్యాంక్స్ అంతా చెప్తున్నావు? మీరిద్దరూ నాకు చాలా హెల్ప్ చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. అన్నా ఏంటన్నా ఏదేదో మాట్లాడుతున్నావు? ఏమయ్యా చెప్తున్నారు? మీరు అర్థమయ్యే మాట్లాడుతున్నారా? అవునయ్యా, అన్నీ తెలిసేనయ్యా మాట్లాడుతున్నాను. వాళ్ళు చెప్పిందంతా నిజమేనయ్యా. ఆ పిల్లలతో మా అమ్మాయి తిరగడం నా కళ్ళారా నేను చూశానయ్యా. ఇప్పుడు తీర్పు ఇచ్చేస్తారా అయ్యా? దయచేసి ఇచ్చేయండి అయ్యా. నా కూతురు పరువు మర్యాదల్ని రిపోర్టర్లు అమ్ముకుంటున్నారు. నాకు ఇంకో కూతురుంది, దాని జీవితాన్ని చూడాలి కదా. ఇక్కడితో ఆపేయండి అయ్యా. త్వరగా తీర్పిచ్చి మమ్మల్ని వదిలేయండి అయ్యా. సార్ ఒక్క నిమిషం. నేను మీకు చెప్పాలి సార్. ఇక్కడికి రా. చెప్పండి సార్, నందినిని ఎవరు హత్య చేయలేదు సార్. నందిని సూసైడ్ చేసుకుంది సార్. యువర్ ఆనర్, ఇతనే కదా హత్య అని కంప్లైంట్. ఆగండి. ఇంకా ఆయన ఏదో చెప్పదలుచుకుంటున్నారు అనుకుంటున్నా కదా? సార్, నేను ఇప్పుడు ఒకరిని కొన్ని ప్రశ్నలు అడగాలి. ఇతను అడిగే ప్రశ్నలకంతా జీపీ సార్ సమాధానం చెప్పాలనే అవసరం లేదు యువర్ ఆనర్. జీపీనే మీరు అడగాల? సార్ లేదు సార్, నందిని వాళ్ళ అమ్మా నాన్నల్ని. కొంచెం లేవండి. నందినిని నలుగురు అరెస్ట్ చేశారు అని చెప్పి తన ఇంటికి వచ్చి మీ దగ్గర బోరుమట్టు ఏడ్చింది కదా, బదులుగా మీరు తనకి ఏం చెప్పారు? సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కల్చరల్స్ కి నాకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం తప్ప అమ్మా? అవునే, తప్పే. ఇలాంటి డ్రెస్ వేసుకెళ్ళడం తప్పే. ఎంత బాధ కలుగుంటుంది సార్ తనకి? మీరు ఉన్నారు అన్న నమ్మకంతోనేగా తను మీకు వచ్చి చెప్పింది. పేరు పోతుంది, పరువు పోతుంది అంటూ ఇప్పుడు కూతురే పోయింది. ఇక పేరు పెట్టుకుని మీరు ఏం చేస్తారు చెప్పండి? అమ్మ నాన్న చేతులు తీశారు, చుట్టుపక్కల వాళ్ళు చేతులు తీశారు. ఏమీ చేయలేక తల్లిదండ్రులకి సమానమైన టీచర్ అయినా మీ దగ్గరికి తను వచ్చింది. మీరేం చేశారు సార్? ఇకపై నువ్వు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలని నేను అడ్వైస్ చేసి పంపించాను. ఓహో, అడ్వైసా? దానికి పేరు అడ్వైసా? మీరేం అడ్వైస్ చేశారో నన్ను చెప్పమంటారా సార్? మెంబర్స్ అందరి దగ్గర మాట్లాడేసాం సార్. బోర్డ్ మీటింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశాం సార్. రామా, వెనస్డే నన్ను కలవాలని చెప్పేవంటగా? అవును సార్, అందరూ నేనే తప్పంటున్నారు. స్టాఫ్స్ అందరూ కాలేజ్ పేరు నా వల్లే చెడిపోయిందంటున్నారు. ఆ వీడియో రిలీజ్ అవ్వడంలో నా తప్పేమో ఉంది సార్. నాకు అర్థమవుతుందమ్మా, కానీ మేనేజ్మెంట్ డెసిషన్ తీసేసుకుందే. నిన్ను డిస్మిస్ చేయాలని నిర్ణయించుకున్నారు. సార్, నేనేం తప్పు చేశాను సార్? అరే, అలాంటిదేం లేదమ్మా. రా, వచ్చి కూర్చో. రా. నాన్న వడ్డీకి డబ్బులు తీసుకుని నన్ను చదివిస్తున్నారు సార్. నన్ను కాలేజ్ నుంచి తీసేస్తే మా నాన్న
చదువు ఆగిపోతే మీ నాన్నగారు తట్టుకోగలరా? నీ జీవితమే పోయినట్టే. అప్పులు తీర్చలేక కుటుంబం నడి రోడ్డుకు వచ్చేస్తుంది. చదువే కదమ్మా ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువుని మానేయకూడదు. సరే, నువ్వు ఓ పని చేయి. ఈరోజు రాత్రి 10 గంటలకి ఇక్కడికి రా. ఈ కార్డు ఉంచుకో. నిన్ను ఎవడు డిస్మిస్ చేస్తాడో నేను చూస్తాను. ఓకే? ఈ విషయాన్ని బయటకు చెప్తే నన్ను ఎవ్వరూ నమ్మరని నాకు బాగా తెలుసన్నయ్య. ఎందుకంటే నేనే తప్పు చేశానని అందరూ నిర్ణయించుకున్నారు. ఒక్కటి అర్థమైందన్నయ్య, ఒక అమ్మాయికి ఇలా జరుగుతున్నప్పుడు ఆ క్షణంలో వచ్చే బాధ కన్నా ఆ ఊర్లోనే ఉండే బాధే అన్నయ్య ఎక్కువ. అలా జరుగుతున్నప్పుడే చనిపోతే పెద్ద గొడవలు చేస్తారు. ఒకవేళ ప్రాణాలతో ఉంటే తనని మాటలతోనే చంపేస్తారు. నందిని, నీ డిస్మిస్ ఆర్డర్ రెడీ చేసేశారమ్మా. ఆ తర్వాత నేనే గొడవ పడి చదువుకునే పిల్ల జీవితాన్ని నాశనం చేయకండి, వాళ్ళ నాన్నగారు ఆత్మహత్య చేసుకుంటారు అని చెప్పాను. నువ్వేం భయపడకు, వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాయి, సరేనా? హలో నందిని. సరే సార్. నాకు రెండే దారులే అన్నయ్య ఉన్నాయి. ఒకటి, చదువు మానేయకూడదంటే ఆయన చెప్పినవన్నీ వినాలి, లేదా పరువే ముఖ్యమని ఇంటికి భారంగా అమ్మా నాన్నని బాధ పెట్టాలి. అసలు ఎలాంటప్పుడు ఒక అమ్మాయికి ఏమనిపిస్తుందన్నయ్య? చప్పుడు చేయకుండా ఈ లోకం వదిలి వెళ్ళిపోవాలన్నయ్య. అందుకే ఈ మ్యాజిక్ వాల్లో రాసేసి చనిపోదని నిర్ణయించుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు నందిని? చస్తే అన్ని సమస్యలు తీరిపోతాయా? ఆ పెద్దవని ఏం చేయాలో అది చేద్దాం, కానీ ఆ తర్వాత ముందు నువ్వు ఇంటికి బయలుదేరు. ఇప్పటికీ మీ అమ్మ నాన్న చాలా భయపడిపోయి ఉన్నారు. రేపు మేము మీ ఇంటికి వచ్చి మాట్లాడతామమ్మా. ఇప్పుడు వెళ్ళు, బయలుదేరు. వినడానికి నాకే చాలా కష్టంగా ఉంది యువర్ ఆనర్. నాకేం అనిపిస్తుందంటే ఈయన మెదలకుండా పీటీ పనులని వదిలేసి ఒక సినిమా డైరెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు చెప్పిన ఏదైనా ఒక్క విషయానికి ఒక్క ఎవిడెన్స్ అయినా ప్రొవైడ్ చేశారా చెప్పండి? లేదే. జడ్జ్మెంట్ పోస్ట్పోన్ చేయడానికి ఊరికే ఏదేదో కథలు చెప్తున్నారు యువర్ ఆనర్. తమ్ముడు, నువ్వు చెప్పేదంతా న్యాయం ధర్మంగానే ఉంది, కానీ కోర్టుకు కావాల్సింది న్యాయం ధర్మం కాదు, ఎవిడెన్స్. ఏ జడ్జి అయినా ఎవిడెన్స్ ఉంటేనే తీర్పిస్తారు. ఈ కేసు ప్రారంభించిన కాడి నుంచే ఇది జరిగింది అది జరిగింది అని చెప్తున్నారే తప్ప ఏదైనా ఒక్కదానికైనా ఎవిడెన్స్ ఉందా అని నేను వెయిట్ చేసి చూశాను. ఆఖరి దాకా ఏ ఎవిడెన్స్ రాలేదు. నాకు నమ్మకమే పోయిందయ్యా. ఇక మీద చనిపోయిన ఆ అమ్మాయి నందిని దిగొచ్చి చెప్తే తప్ప ఏం చేయలేరు. చనిపోయిన నందిని వచ్చి సాక్ష్యం చెప్పేవాడు చేసే తప్పులకి మనం ఎందుకు నందిని చావాలి? ఇక మీదట ఇక్కడ ఏం జరగాలో నేనే నిర్ణయిస్తాను. ఏంట్రా ఏవేమో మాట్లాడుతున్నావు? ఇదంతా చేయడానికి నీకు ధైర్యం ఉందా? చదువుకునే పిల్లని అరెస్ట్ చేయడానికి వాడికి ధైర్యం ఉన్నప్పుడు ఇవన్నీ చేయడానికి నాకు ధైర్యం ఉండదా ఏంటి? ఈ పనిని ఏ పొరపాటు లేకుండా చెయ్యాలి అంటే మరికొంతమంది సాయం కావాలి. ఆల్రెడీ ఫేస్ చాలా డ్యామేజ్ అయిపోయింది.
2-3 విషయాలు చేస్తే మ్యాచ్ చేయొచ్చు. మీరు నందిని బర్త్ మార్క్స్ మాత్రం అడిగి చెప్పండి. అన్నయ్య మీరు చెప్పినవన్నీ అలాగే లెటర్లో రాశాను అన్నయ్య. ప్రెస్ వాళ్ళందరికీ చెప్పేశాను, రేపు షాప్కి వచ్చేస్తాను. డాక్టర్ పక్కనే ఉన్నారు. మామయ్య మర్డర్ కేసు పెట్టమంటున్నారు. మర్డరా? మర్డర్ చేశానా? ప్రెస్కి లెటర్ చిక్కితే సమస్య ఇంకా పెద్దదవుతుంది అనుకున్నాను, కానీ దాన్ని కూడా వాడు కాల్ చేశాడు. ఇక మీదట ఈ సమస్యని మనమే పెద్ద చేయాలనుకుంటాను. హత్య అంటేనే అన్ని మీడియా పీపుల్ వస్తారు, అప్పుడు ఒక పెద్ద డబ్బు చూడొచ్చనే ఈ విషయాలని చేశారు యువర్ ఆనర్. డాక్టర్, బాడీని వాళ్ళు కనిపెట్టలేరు కదా? దగ్గర 4,000 పోస్ట్ మార్టం చేశాను, కన్న తల్లి కూడా కనిపెట్టలేదు. ఈ అమ్మాయిని దాచిబట్ట ఇంత పనులు చేశారు. ఎవిడెన్స్ ఉందా అని నేను అన్నిసార్లు అడిగాను కదా. అప్పుడే ఈ అమ్మాయిని తీసుకొచ్చి నిలబడి ఉంటే ఈ కేసు అప్పుడే అయిపోయేది కదా. ఖచ్చితంగా అయిపోయి ఉండొచ్చు సార్. కేసుని తేల్చేసేవారు. ఒక అమ్మాయి చనిపోతేనేగా కేసు ఇంత దూరం వచ్చింది. హారాస్మెంట్ కేసుని ఎవరిసారా లెక్క చేస్తున్నారు? ఒక అమ్మాయి చనిపోతే తన పరువు ఎంత తీయాలో అంతగా తీసేసి ఈ కేసుని ముగిద్దామని అనుకుంటున్నారు సార్. చివరికి కన్న తండ్రి నోటితోనే తన కూతురి నడవడిక బాగోలేదని చెప్పించారు కదా సార్. జీపీ లాంటి ఒక వ్యక్తి తప్పు చేస్తే దాన్ని నిరూపించడానికి కోర్టు, జడ్జు, ప్రెస్, చనిపోయిన అమ్మాయి నేరుగా వచ్చి సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది కదా సార్. నందిని లాగా ఎంతో మంది రోజు చనిపోతూనే ఉన్నారు కదా సార్. అమ్మాయిలు ఫ్లైట్ నడుపుతున్నారు, ట్రైన్ నడుపుతున్నారు అని అవెంతో గొప్ప సాధనలు అని విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడే మనమందరమే గ్రామంలో ఉండే ఆడపిల్లలు హెరాస్మెంట్ జరిగితే బయటికి చెప్పుకోలేక భయపడుతున్నారన్న విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం సార్. 100లో 82 మంది దీని గురించి బయటికి చెప్పడం లేదు అని రికార్డ్స్ చెప్తున్నాయి సార్. ఇదంతా హెరాస్ చేసే వాళ్ళకి భయపడి మీరు అనుకుంటున్నారా? ఎక్కడిది బయటికి చెప్తే ఊరంతా మనల్ని ఎలా చూస్తుంది, చుట్టూ ఉండేవాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటారని భయపడేశారు ఇదంతా. సార్, ఈ కేసు గురించి అందరికీ తెలియాలి సార్. నన్ను చెప్పని అడుగుతున్నారు కదా సార్. ఇప్పుడు చెప్తున్నాను సార్, అందరి కోసం కలిపి చెప్తున్నాను సార్. మీకు గాని హారాస్మెంట్ జరిగింది అంటే తప్పు మీది కానీ కాదు. నందిని మాత్రమే కాకుండా స్కూల్ మరియు కాలేజెస్ లో PIL నంబర్ 82653. దిస్ కోర్ట్ ఫైండ్స్ గురు పురుషోత్తమన్ గిల్టీ. మంచి విషయం కోసం ఇది చేసినప్పటికీ కోర్ట్ టైం ని వేస్ట్ చేసినందుకు కనగవేల్కి క్రిమినల్ సెక్షన్ 417 ప్రకారం 6 నెలల జైలు శిక్ష విధించబడింది. ఈ నేరానికి సహాయం చేసినందుకు అడ్వకేట్ మాణిక్యవేల్ ని టెంపరవరీగా సస్పెండ్ చేయమని బార్ కౌన్సిల్ కి ఈ కోర్టు రిక్వెస్ట్ పంపుతుంది.